రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మీ మనస్సు మారి మన యొక్క మనసు మారినట్లయితే దేన్ని బట్టి మారుతుంది? దేన్ని బట్టి మన యొక్క మనసు మారుతుంది అంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మనసు మారితే మన యొక్క జీవితం ఎలా ఉండాలి? మన యొక్క మనసు దేవుని యొక్క అనుకూలము, దేవుని యొక్క చిత్తము, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకుంటే మన యొక్క మనసు మారుతుంది. మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అని ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో మనము ఆలోచించబోయేటటువంటి అంశం ఏంటి అంటే మన యొక్క మనసు మారి నూతనమైందా? మన యొక్క మనసు మారిందా? దేన్ని బట్టి మన యొక్క మనసు మారుతుంది అంటే దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటను బట్టి మన యొక్క మనసు మారుతుంది. మనము నిజంగా మన యొక్క మనసు మారి నూతనమైతే మన జీవితాలు ఎలా ఉంటాయో ఆయా సంగతులను మనం చదువుదాం. మన యొక్క మనసు మారితే 3వ వచనంలో తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థ బుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో చెప్తున్నాను. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. ఎవడు ఎక్కువగా ఎంచుకోడు అంటే దేవుని చిత్త ప్రకారంగా పరీక్షించి తెలుసుకొని మనసు మారి నూతనపరచబడినవాడు. ఆ నూతనపరచబడినవాడు ఎవడనంటే క్రీస్తుయేసునందున్నవాడు నూతన సృష్టి అని అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తుయేసునందున్నవాడు నూతన సృష్టి అని తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. ఈ నూతన సృష్టి అయినటువంటి వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుంటే మనుషు అన్నది మారి నూతనమవుతుంది. నూతనమవుట వలన రూపాంతరం అనేది పొందుతాము. అలా రూపాంతరం పొందినటువంటి వ్యక్తి మనసు మారి దేవుని చిత్త ప్రకారంగా మనసు మార్చుకొని రూపాంతరం పొందినటువంటి వ్యక్తి తను తాను దగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక ఎంతవరకు ఎంచుకోవాలో అంతవరకే, ఎక్కువగా ఎంచుకోకూడదు అనంట. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తను తాను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో చెప్తున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి
ఒకని ఒకనినొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నను. వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండవలెను. పంచిపెట్టువాడు శుద్ధ మనుషుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలెను. ఇలాగ చెప్పిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తు యొక్క శరీరంలో ఒక్కొక్కరము ప్రత్యేక అవయవములై ఉన్నాము కాబట్టి ఈ అవయవాలుగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఎలా నడుచుకోవాలో మనకు గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. అన్ని పనులు ఒకే శరీరములో అనేక అవయవాలు ఒకే పని ఎలాగూ కలిగి ఉండవో అలాగే క్రీస్తులో ఉన్నటువంటి శరీరంలో మనము అవయవములై ఉన్నాము. ఆ అవయవాలు కూడా ఒకే పని కలిగి ఉండకుండగా ఏ పని కలిగి ఉన్నామో ఆ విషయాలను మనం గుర్తించుకొని అన్ని పనులు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనే ఒక విషయాన్ని ఇప్పుడు వివరిస్తున్నాడు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. క్రీస్తు యొక్క శరీరంలో ఎలాంటి ప్రేమ ఉండాలి అంటే నిష్కపటమైన ప్రేమ ఉండవలెను. ఎవరి మధ్యలో నిష్కపటమైన ప్రేమ ఉండాలి అంటే క్రీస్తు యొక్క శరీరంలో అనేక అవయవాలుగా ఉన్నటువంటి మనలో కపటం లేనటువంటి ప్రేమ, నిస్వార్థం లేనటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. నిజంగా దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు పరీక్షించి తెలుసుకొని నీ మనసు మారి నూతనపరచబడిన వాడవైతే, నువ్వు నూతన సృష్టివైతే, ప్రేమలో కపటం లేకుండగా, మీ ప్రేమ ఏది ఆశించకుండగా, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను అనేసి అన్నాడు. ఎలాంటి కల్మషం లేనటువంటి ప్రేమ, ఎలాంటి కపటం లేనటువంటి ప్రేమ, ఎలాంటి నిస్వార్థం లేనటువంటి ప్రేమ, ఏదో ఆశించి చూపనటువంటి ప్రేమ, నిష్కపటమైన ప్రేమ ఉండాలి. ఎవరి మధ్యలో? క్రీస్తు యొక్క శరీరములో అవయవాలుగా ఉన్నటువంటి వారిలో కపటం అన్నది చూపించకుండా నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. రెండవది, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండాలి. నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలి. దేవుని హత్తుకున్నవాడు చెడ్డతనాన్ని అసహించుకుంటాడు. 97వ కీర్తన 10వ వచనంలో యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి అనేసి. కాబట్టి మనము ఏం చేయాలి అంటే చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిదాన్ని హత్తుకొని ఉండాలి. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. నాకంటే నా తోటి సహోదరుడు గొప్పవాడు. ప్రేమను బట్టి, సహోదర ప్రేమ విషయంలో ప్రేమను బట్టి గొప్పగా ఎంచుకోవాలి. ప్రేమ ఒక వ్యక్తిని తక్కువ చేయదు. తోటి సహోదరుని తక్కువ చేసి మాట్లాడదు. ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ అమర్యాదగా నడవదు. కాబట్టి సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. నాకంటే తోటి సహోదరుడు గొప్పవాడు, అని ఎంచుకోవాలి. దేన్ని బట్టి అంటే సహోదర ప్రేమను బట్టి.
సహోదర ప్రేమను బట్టి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఇచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి క్రొత్త ఆజ్ఞ. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను. ఒకరినొకరు ప్రేమించుటము ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి క్రొత్త ఆజ్ఞ. అది క్రొత్త ఆజ్ఞ. ఆ ఆజ్ఞను నెరవేర్చాలి అంటే సహోదర ప్రేమ విషయంలో నాకంటే గొప్పవాడు. తోటి సహోదరుడు నాకంటే గొప్పవాడు. ప్రేమ అన్నది గొప్పవానిగా చేస్తుంది. అమర్యాదగా నడుచుకోదు. ప్రేమ ఉప్పొంగదు. కాబట్టి తోటి సహోదరుడు నాకంటే గొప్పవాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలో, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. ఒకరినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞను మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 17వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో, మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను అని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను నెరవేర్చాలి అంటే మనము సహోదర ప్రేమ విషయంలో నాకంటే తోటి సహోదరుడు గొప్పవాడు. నాకంటే తోటి సహోదరుడు నాకంటే గొప్పవాడు. తోటి సహోదరుడిని ఘనత విషయంలో, గొప్ప చేసే విషయంలో మనకంటే గొప్పవాడుగా భావించాలి. నిజంగా దేవుని చిత్తాన్ని నువ్వు పరీక్షించి తెలుసుకొని నీ మనసు మారి నువ్వు నూతనపరచబడిన వాడైతే, నువ్వు నూతనపరచబడిన వాడవైతే సహోదర ప్రేమ విషయంలో నీ తోటి సహోదరుడు నీకంటే గొప్పవాడు. ప్రేమ గొప్పవానికి చేస్తుంది. అమర్యాదగా నడుచుకోదు. తోటి సహోదరుని ప్రేమ అన్నది ఎదుటి వ్యక్తికి గొప్ప చేస్తుంది. నాలుగో సంగతి, 3 సంగతులు ఆలోచన చేసేది. మన యొక్క ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. నెంబర్ 2, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలి. నెంబర్ 3, సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకనొకడు గొప్పగా ఎంచుకున్నాడు. ప్రేమ తోటి సహోదరుని గొప్పగా ఎంచుతుంది. 4వ విషయం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలి. 4వ సంగతి, ప్రభువుని ఎలా సేవించాలి అంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించాలి. ఆత్మయందు తీవ్రత. ఎటువంటి తీవ్రత మనలో ఉండాలి అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని. ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించాలి. ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి అంటే మనము పడేటటువంటి ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని తెలుస్తుంది. ప్రభువునందు మన యొక్క ప్రయాస వ్యర్థం కాదని తెలుసుకున్నప్పుడు మనము స్థిరులవుతాము, కదలని వారు అవుతాము. స్థిరులు కదలని వారుగా ఉండి
ప్రభు యొక్క కార్యములను అభివృద్ధి చేస్తాం. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై ఉండుడి అనేసన్నాడు. కాబట్టి ప్రభువుని సేవించాలి. ప్రభువుని ఎలా సేవించాలి అంటే ప్రభువుని ఎలా సేవించాలో మనం చదువుకున్నాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించాలి. ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువుని సేవించాలి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. అలాంటి యొక్క ఆసక్తి ప్రభువుని సేవించే విషయంలో ఆసక్తి అనేది ఉండాలి. తీతుకు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోశము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎవరి కోసం తను తాను అర్పించుకున్నాడు అంటే సత్క్రియలందు ఆసక్తి గల ప్రజల కోసం తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి అలాంటి ఒక ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మనము ఉండి ప్రభువుని సేవించాలి. ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. 5వ సంగతి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలయందు పట్టుదల కలిగి ఉండుడి. 5వ విషయం ఏమిటంటే నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. 6వ సంగతి మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపించవద్దు. మమ్మల్ని హింసించే వారిని దీవించాలే గాని శపించకూడదు. 7వ సంగతి కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి మేలైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలి. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి మనుషులందరి దృష్టికి మేలైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలి. 7వ సంగతి 8వ సంగతి సౌఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానాలుగా ఉండాలి. సమస్త మనుషులతో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం అందరితో అనేసి అన్నాడు. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. కాబట్టి అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించాలి. కాబట్టి ఏమనిస్తున్నాడనంటే సౌఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. కాబట్టి నిజంగా మనసు మారి దేవుని చిత్తాన్ని పరీక్షించి దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు గ్రహించి పరీక్షించి తెలుసుకొని నీ మనసు మారి నూతన పరచబడిన వాడవైతే నీ జీవన యొక్క శైలి ఇలాగుండాలి. మొట్టమొదటిది మన యొక్క ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. నెంబర్ 2 చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలి. నెంబర్ 3 సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో నాకంటే గొప్పవాడు అని ఎంచుకోవాలి. నెంబర్ 4 ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. నెంబర్ 5 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. నెంబర్ 6 మనల్ని హింసించు వారిని దీవించాలే గాని శపించకూడదు. నెంబర్ 7 కీడుకు ప్రతి కీడు ఎవనికి కూడా చేయకూడదు. మనుషులందరి దృష్టికి మేలైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలి. నెంబర్ 8
సౌఖ్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. ఇలాంటి యొక్క జీవన శైలి కలిగి ఉన్న యొక్క వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొని మనసు మారి నూతనపరచబడిన వాడు క్రీస్తు ఉన్నవాడు నూతన సృష్టి అన్నాడు. నూతన సృష్టి కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితము ఇలా ఉండాలి. ఇలా ఉందా లేదా? నేను క్రీస్తు నూతన సృష్టిని అని నువ్వు భావించినప్పుడు నీ యొక్క జీవితాల్లో ఈ 8 విషయాలు కూడా నీ యొక్క జీవితాల్లో అవి అనుసరించి నడుచుకుంటున్నామా లేదా? ప్రతి వ్యక్తి కూడా వాక్య ప్రకారంగా పరీక్షించుకోవలసినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంది. ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించు. సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నువ్వు తెలుసుకొని ఉంటే, మీ మనసు మారి, తెలుసుకున్న వ్యక్తికి అయితే మనసు మారి, నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అలా రూపాంతరం పొందినవాడు, మనసు మారి, నూతనపరచబడిన వాడై, రూపాంతరం పొందిన వాని యొక్క జీవితము ఎలా ఉండాలో మనం చదువుకున్నాం. నిష్కపటమైన ప్రేమ, మన యొక్క ప్రేమ నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు గొప్పగా ఎంచుకోవాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. 5వది నిరీక్షణ గలవారై సంతోషించాలి. శ్రమలయందు ఓర్పు గలవారై ఉండాలి. ప్రార్థనలయందు పట్టుదల కలిగి ఉండాలి. తర్వాత 6వ సంగతి, మనల్ని హింసించు వారిని దీవించాలే గాని ఎప్పటికి కూడా శపించకూడదు. 7వ సంగతి, కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయకూడదు. మనుషులందరి దృష్టికి మేలైన దాని గురించి ఆలోచన కలిగి ఉండాలి. 8వ సంగతి, సౌఖ్యమైతే మన చేతనైనంత వరకు సౌఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. ఇది మనసు మారి నూతనపరచబడిన వాని యొక్క జీవిత వైఖరి. ఇలాంటి జీవిత వైఖరి కలిగి ఉన్నాము లేదా? మనం సరిచేసుకొని మనం జీవించడానికి ఈ దినం నుంచి ఒక నిర్ణయంలోకి వద్దాం. మన జీవితాన్ని వాక్య ప్రకారంగా తీర్చిదిద్దుకుందాం.